హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఆవ పులిహోర అండి. ఈ విధంగా మీరు ఆవ పులిహోర చేశారంటే అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో మీరు మొదటి శుక్రవారం ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనండి. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 ఎండుమిర్చీలు వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆవాలు వేసేసుకోండి. ఈ పౌడర్ అనేది మనం ముందుగా చేసైనా పెట్టేసుకోవచ్చండి. పెట్టి ఒక బాక్స్లో పోసేసుకుంటే మనకు ఈ శ్రావణ మాసం మొత్తం కూడా పనికొస్తుంది. తర్వాత కొంచెము సాల్ట్ వేసేసి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మరీ బాగా మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకు రైస్ ఉడికించుకునే లోపండి నేను ఒక 1/4 కేజీ రైస్ తీసుకున్నాను. 1/4 కేజీ రైస్ కండి ఒక 2 నిమ్మకాయలు పట్టాయి. అంటే నిమ్మకాయలు కొంచెం రసం ఉంటే బాగుంటుంది. మీరు అది చూసుకొని క్వాంటిటీని బట్టి మీరు పోసేసుకోండి. ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని పిండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడేనండి, ఇలా వేడివేడి అన్నాన్ని ముందుగానే వండి పెట్టుకుంటాం కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూను ఈ పౌడర్ వేసేసుకోండి, ఆవ పౌడరు. ఇది 1/4 కేజీ రైస్ కొంచెమే కాబట్టి నేను ఒక స్పూన్ మీద కొద్దిగా వేసేసాను. తర్వాత చూసి వేసుకోవచ్చు. లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని తర్వాత ఈ రైస్కు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకొని దీన్నంతా ఒకసారి కలుపుకునే ముందండి లైట్గా కొంచెం షుగర్ వేసేసుకోండి. అదేంటంటే నిమ్మకాయ పులుపు ఏదైనా ఉన్నప్పుడు షుగర్ వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా వేడిగా ఉన్నప్పుడు అంతా అన్నానికి పట్టించేసేయండి. ఈ విధంగా కలిపేసుకుంటాం కాబట్టి కొంచెం చల్లారిపోద్ది కదా అన్నము. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా మొత్తం అన్నానికి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా, ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో పోసేసుకోండి. నాకైతే ఆ 2 కాయల నిమ్మకాయ రసం మొత్తం పట్టేసిందండి. ఈ విధంగా నిమ్మకాయ రసం పోసేసుకున్న తర్వాత ఒకసారి అంతా వాటికి పట్టే విధంగా మొత్తాన్ని కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకోవటమే. ఒక మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెము అన్నానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. తినే కారాన్ని బట్టి ఒక 4 ఎండుమిర్చీలు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పల్లీలు ఉంటే బాగుంటుంది కాబట్టి పల్లీలు కూడా ఒక గుప్పెడన్ని పల్లీలు వేసేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు అండి. ఇవన్నీ ఏంటంటే మనం తినే టేస్ట్ని బట్టండి, ఎక్కువ తక్కువ అనేది ఎలా అనేది మనం వేసుకోవచ్చు. తర్వాత కొంచెము ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి అండి ముందుగానే చీల్చి ఉంచేసుకోవాలి. పచ్చిమిర్చి ఇది మీ కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి. తినేదాన్ని బట్టి మనం పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం పిన్నిస్తోని ఈ విధంగా చీల్చి మనం చల్లమిర్చికి ఎలా తీర్చుతామో ఆ విధంగా చీల్చేసుకొని ఇప్పుడు అవి కూడా వేసి సిమ్లో పెట్టేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత చివర్లో కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న ఆవన్నానికి ఈ విధంగా తాలింపు మొత్తం వేసేసుకోండి. అంతే అండి, ఇలా వేసేసి మనకు అన్నానికి పట్టే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఆ పౌడర్ ఒక రోజు ముందు చేసి ఉంచుకుంటండి, పండుగ రోజు మనకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ మెథడ్స్లో అయిపోతుంది. రుచి కూడా అండి అమోఘం, చాలా బాగా వచ్చేసింది. ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు.